భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. అన్నమయ్య జిల్లా రాయచోటిలో శాంతి భద్రతలు లోపించాయని ఆరోపించారు. నగరంలో జరిగిన హత్యలు, దాడుల కేసులను పోలీసులు పక్కన పెట్టడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, కలెక్టర్ చొరవ తీసుకుని చేపట్టాల్సిన అభివృద్ధి పనులను పూర్తి చేయాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు. అది ఎందుకు జరిగింది, భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చూసుకుంటామన్నట్టు భరోసా ఇచ్చే పరిస్థితులు లేకుండా పోయినాయి. గ్యాంగ్ వార్లు నడుస్తున్నాయి, అల్లర్లు జరుగుతున్నాయి. వీటన్నిటిని కూడా ప్రతి ఒక్కరూ కూడా ఖండించాలి. ఏ ఒక్కరు కూడా దీనిపైన సపోర్ట్ చేయకూడదు. ఇవన్నీ కూడా రాను రాను అనేక విషయాలలో ఎన్నో నష్టాలు జరుగుతాయి. హై స్కూల్ పిల్లలు ఒక టీచర్ని చంపినటువంటి దానిపైన ఇంతవరకు వివరణ లేదు పోలీసులు. ఏమైంది, అతను ఎందుకు చనిపోయాడు? ఒక టీచర్ ఎందుకు చిన్న పిల్లలు చంపాల్సిన పరిస్థితి ఏర్పడింది? ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తాను ఈ రోజుకి కూడా. దానిపైన ఇంతవరకు అతిగతి లేదు. ఏం జరుగుతుంది అనుకోవాలి? మన యొక్క బాధ్యత కాదా ఇది? లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ బాధ్యత కాదా? ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీగా మాది మేము అన్నటువంటి వాళ్ళు ఇట్లాంటి బాధ్యతలు కూడా తీసుకొని అరికట్టాలి. సమాజం చాలా నష్టపోతుంది లేకపోతే. మాదక ద్రవ్యాలు విపరీతమైనటువంటి యూసేజ్కి వస్తున్నటువంటి తెలుస్తూ ఉంది. దీన్ని అరికట్టాలి. కింది స్థాయిలో కూడా ఇటువంటి ప్రోత్సహించే వాళ్ళని అణిచివేయాలి. అణిచివేస్తేనే ప్రజలు శాంతియుతంగా జీవించగలుగుతారు. చేసి హీరోయిజంగా ఫీల్ అయ్యి బయట తిరుగుతా, ఇంకా చేస్తాం, మమ్మల్ని ఏం చేయలేదు, ఇంకా మేము ఎన్నైనా చేయగలుగుతాం, మాకు వెనకాల అండలు ఉన్నాయి అన్నటువంటి మాటలు చెప్పేవాళ్ళు ఎన్కౌంటర్ చేసినా తప్పలేదు. సమాజం బాగుండాలి ముందు. ఫస్ట్ సమాజానికి వ్యతిరేకంగా వివరించే వాళ్ళు, సమాజాన్ని దెబ్బతీసేటువంటి వాళ్ళను ఎక్కడ స్పేర్ చేయకూడదు. ఇది ప్రతి ఒక్క బాధ్యతగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత 6-7 నెలల క్రితం ఒక గ్యాస్ దుర్ఘటనలో అతి దారుణంగా చనిపోయినటువంటి వ్యక్తుల గురించి కేసు గురించి ఇంతవరకు దాన్ని ఏమీ అనేది ఓపెన్ చేయలేదు. అనేకమైన అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ కేసు పూర్వపరాలు ఇంతవరకు ఎక్కడ పూర్తి స్థాయిలో బయటకు రాకుండా ఉన్నాయి. అదే రకంగా తిరుపతి గారు అనే ఒక ఒంటరి సోదరుడు